హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అయితే అరుణాచలం అయితే వెళ్తున్నాము. 1 hour later. గైస్, ఈ ట్రిప్లో వచ్చేసి మేమైతే 4 మెంబర్స్ వెళ్తున్నాము. అందులో మా ఫ్రెండ్ నరసింహ, ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి భావన, ఫైనల్గా ప్రశాంత్ బ్రో అనమాట. ప్రశాంత్ బ్రో వచ్చేసి భావన వాళ్ళ హస్బెండ్. మీరైతే డిస్ట్రిక్ట్ గ్రావిటీ వీడియోలు అయితే చూసుంటారు. The next morning. సో నైట్ అయితే నేను కాసేపు డ్రైవ్ చేసి పడుకున్నాను అనమాట. సో లేచేసరికి అయితే హార్స్ హిల్స్ దగ్గరికి అయితే వచ్చాము. సో మేమైతే వెళ్ళవే వచ్చేసి వయా అనంతపూర్, వేలూరు అలా అయితే వెళ్తాము అరుణాచలం. అంది వేలోనే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టిఫిన్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చేసాము. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి నేను మా ఫ్రెండ్స్తో పాటు అరుణాచలం అయితే వెళ్తున్నాను అనమాట. సో ప్రజెంట్ అయితే నేను వేలూరులోకి అయితే వచ్చాను. నైట్ స్టార్ట్ అయ్యాను అనమాట హైదరాబాద్ నుంచి. ఇంకా వేలూరు నుంచి కాంచీపురం నుంచి నైట్ కల్లా అరుణాచలం అయితే వెళ్ళిపోతాము. అక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ ప్లాన్స్ అనేవి చూసుకుంటాం అన్నమాట. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంది అనుకుంటే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడైతే ఇంకా టెంపుల్ గెస్ట్ హౌస్లో రూమ్ అయితే తీసుకొని ఫ్రెష్ అప్ అయితే అయ్యాము. ఇంకా ఇక్కడ నుంచి అయితే గోల్డెన్ టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నాము. చాలా రష్ అయితే ఉంది. పార్కింగ్ దొరకడానికే చాలా టైం అయితే పట్టింది. 2 hours later. గైస్, ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చామన్నమాట. సో యాక్చువల్లీ అయితే చాలా రష్ అయితే ఉండే. సో మేమైతే ఒక పర్సన్ని పట్టుకొని మా దర్శనాన్ని అయితే చాలా తొందరగా అయితే కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చాము. గాయ్స్, వేలూరు టెంపుల్లో దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం సూపర్గా. ఏం బాగున్నా, ఎట్లా కంప్లీట్ చేసుకున్నాం దర్శనం? చాలా బాగుంది. మా ఫ్రెండ్ అయితే విఐపి దర్శనం అయితే చేయించిండు. మేము ఇప్పుడైతే ఇంకా కాంచీపురం వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక చూద్దాం ఏం చేద్దామని. 1 hour later. సో గైస్, ఫైనల్గా కాంచీపురం అయితే వచ్చాము. సో ఇప్పుడైతే ఇంకా శ్రీ కంచి కామాక్షమ్మ దర్శనం అయితే చేసుకోవడానికి వెళ్తాం మేము. సో ఇక్కడైతే దర్శనం చాలా పీస్ఫుల్ అయింది గాయ్స్. సో ఇంకా ఇక్కడ నుంచి మేమైతే బంగారు బల్లిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఫైనల్గా బంగారుబల్లి దర్శనం కూడా కంప్లీట్ అయింది గాయ్స్. సో చాలా క్రౌడ్ అయితే ఉండే. ఇంకా ఇక్కడ నుంచి అరుణాచలం అయితే వెళ్ళిపోతాము నైట్. 2 hours later. ఫైనల్గా అరుణాచలం అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఇంకా రూమ్ అయితే తీసేసుకున్నాము థాయ్ రెసిడెన్సీలో. The next morning. గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అరుణాచలం. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 4:30 అయితే అవుతుంది మార్నింగ్. ఇంకా గిరి ప్రదర్శన స్టార్ట్ చేద్దామని స్టార్టింగ్ పాయింట్కి అయితే వెళ్తున్నాము. సో గాయస్, అరుణాచలం గిరి ప్రదర్శన వచ్చేసి మనకు టోటల్గా అయితే 14 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 14 కిలోమీటర్స్లో చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. అందులో మనకైతే మెయిన్గా 8 లింగాలు అయితే ఉంటాయి. అవైతే కంపల్సరీగా దర్శనం అయితే చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగం గాయస్. మనం స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక 100 మీటర్స్ రాగానే కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి అగ్నిలింగం గాయస్. ఇది వచ్చేసి మనకైతే 1.5 కిలోమీటర్ తర్వాత అయితే మనకి వస్తుంది.
గుట్ట చుట్టూ అయితే చాలా టెంపుల్స్ అయితే కనిపిస్తుంటాయి మనకి. గిరి ప్రదర్శన ఓన్లీ నడుచుకుంటూ అనే కాకుండా చాలామంది అయితే ఆటోలో కూడా వెళ్తున్నారు, అలా కూడా చేయొచ్చు. మధ్య మధ్యలో రిలాక్స్ అవ్వడానికి ఇలాంటి స్పాట్స్ చాలానే ఉంటాయి మనకి వెళ్తుంటే. ఇప్పుడైతే యమలింగం దగ్గరికి అయితే వచ్చాము. సో ఇప్పటివరకు అయితే 3.5 కిలోమీటర్స్ నడిచాము అండ్ మాకైతే 1 అవర్ పట్టింది. గిరి ప్రదర్శన చేసే టైంలో మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా చోట్ల అయితే ఇలా మ్యాప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం 5 కిలోమీటర్స్ నడిచాక మనకైతే నైరుతి లింగం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు 4 లింగాలను అయితే దర్శించుకున్నాము, ఇంకా 4 లింగాలు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే వరుణలింగం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ వరకు వచ్చాము అంటే హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కవర్ చేసినట్టు, లైక్ 7 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయ్యింది. అరుణాచల గిరి ప్రదర్శన వచ్చేసి అందరూ అయితే మ్యాక్సిమం నైట్ టైం లేదా ఎర్లీ మార్నింగ్ చేయడానికైతే ట్రై చేస్తారు. ఎందుకంటే డే టైంలో మనకైతే ఎండ ఉంటుంది, సో ఎక్కువ అయితే చేయలేరు. ప్రదర్శన స్టార్ట్ చేసినప్పటి నుంచి వర్షం అయితే కంటిన్యూస్గా పడుతుంది, ఆగుతుంది. ఇంకా మధ్యలో మేమైతే ఈ రెయిన్ కోట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే వాయులింగం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ రావడానికి మాకైతే 3 అవర్స్ పట్టింది. సో ఇప్పుడైతే చంద్రలింగం దగ్గర కూడా వచ్చేసాము. గాయ్స్, ఆ ఫాగులో తిరువన్మలై గుట్టనైతే చూసేసేయండి. చూడడానికి 2 కళ్ళు అయితే చాలట్లేదు. ఇప్పుడైతే కుబేరలింగం దగ్గర కూడా వచ్చేసాం గాయ్స్. సో ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ అయితే మేము మోక్ష మార్గం దగ్గరికి అయితే వెళ్తున్నాము. క్రౌడ్ టూ మచ్ ఉండడంతో మా నడకనైతే అలానే కంటిన్యూ చేసాము. గాయస్, గిరి ప్రదర్శనలో చివరి ఘట్టమైన ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడి వరకు అయితే 12 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేస్తాము. ఇక్కడ నుంచి ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే మన గిరి ప్రదర్శన పూర్తయితే అవుతుంది. ఫైనల్లీ ఈస్ట్ సైడ్ ఉన్న రాజగోపురం అయితే మాకు కనిపించింది. ఇంకా అక్కడ నుంచి అయితే జస్ట్ ఒక 200 to 300 మీటర్సే ఉందన్నమాట. సో గైస్, ఫైనల్గా మన గిరి ప్రదర్శన అయితే కంప్లీట్ అయ్యింది. టోటల్గా 14 కిలోమీటర్స్, బట్ ఇంకో కిలోమీటర్ ఎక్స్ట్రా అయితే వస్తుంది. ఎందుకంటే మధ్యలో టెంపుల్స్ అటు ఇటు తిరుగుతాం మనము. నెక్స్ట్ అయితే మేము దర్శనానికి అయితే వెళ్తాం గైస్. సో ఇంకా అక్కడ నుంచి లైక్ అరుణాచలం నుంచి ఏ ప్లేసెస్ కవర్ చేసాము ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఇంతటితో ఈ వీడియోని అయితే ఏం చేస్తున్నాను గైస్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.